ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే మనం కాపర్ పైపు వెల్డింగ్ చేసుకుంటాం కదా, అది ఎలా వెల్డింగ్ చేసుకోవాలి, వెల్డింగ్ చేస్తే లీక్ రాకుండా ఎలా చేయాలనేది మీకు కొన్ని పాయింట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఇప్పుడైతే కాపర్ పైప్ చూపిస్తున్నాం కదా, ఇది పాత కాపర్ పైపు. ఇది ఎమిరీ కొట్టామన్నమాట. ఎమిరీ కొట్టి సెడ్జింగ్ అనేది మనం సెడ్జింగ్ టూల్ తోటి కొంచెం ఎక్స్పాండ్ చేసి సెడ్జింగ్ అనేది కొట్టామన్నమాట. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, సెడ్జింగ్ అనేది ఎంత లోన్కి మనం కొట్టామన్నది అంత లోన్కి అనేది సెడ్జింగ్ అనేది కొట్టాలన్నమాట. ఎందుకంటే సెడ్జింగ్ అనేది లోన్కి అయితే మనం కాపర్ పైప్ అందులోన పెట్టినప్పుడు కరెక్ట్గా ఎక్కువ శాతం లోన్కి అనేది వెళ్తుంది అన్నమాట. చూసారు కదా, చాలా ఎక్కువ శాతం వెళ్ళింది. మీకు మార్కింగ్ పెట్టేసి చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఇంకోటి ఏంటంటే ఎక్కువ శాతం లోనకి వెళ్తే మనకి ఏంటంటే దాని మీద గ్రిప్ అనేది దొరుకుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మార్జిన్ గీసాను కదా మార్కర్ తోటి, చూసారు కదా, అంత లోనకి మనకి కాపర్ పైప్ అనేది వెళ్తుంది. ఇలా వెళ్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా వెల్డింగ్ చేస్తే మనకి ఎప్పటికీ కూడా లీక్ రాకుండా ఉంటుంది అన్నమాట కాపర్ పైపు. అలాగే అవతల వైపు యువతల వైపు మనం ఎమిరీ అనేది కొట్టాలన్నమాట. ఎందుకంటే వెల్డింగ్ అనేది బాగా అవ్వాలి, నీట్గా అవ్వాలి అంటే మనకి ఎమిరీ అనేది బాగా కొట్టడం వల్ల ఏమవుతుందంటే దాని మీద ఉండే రస్ట్ అనేది పోతుంది అనమాట. అప్పుడు మనం వెల్డింగ్ కొట్టినప్పుడు చాలా ఈజీగా అవుతుంది. అలాగే చూస్తున్నారు కదా, మనకి కరెక్ట్గా అది ఇన్సెట్ అయ్యింది అనుకోండి, మనకి ఎటు సైడ్ కాపర్ పైప్ బెండ్ చేసినా సరే మనకి అది బ్రేకేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడైతే ఈ కాపర్ పైప్ చూస్తున్నారు కదా, ఈ కాపర్ పైప్ చూడండి చాలా తక్కువ మొత్తంలో వెల్డింగ్ సెడ్జింగ్ అనేది కొట్టారనమాట. చూడండి చాలా తక్కువ మొత్తంలోన వెల్డింగ్ సెడ్జింగ్ అనేది అయ్యింది. ఇలా సెడ్జింగ్ అనేది తక్కువ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఒకసారి కాకపోయినా ఒకసారికైనా ఎప్పటికైనా మనకి అది లీకేజ్ అనేది అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. అందుకు మనం ఏం చేయాలంటే సెడ్జింగ్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో అంటే ఆ సెడ్జింగ్ టూల్లో ఎంత డై ఇస్తారో అంతవరకు మనం అది కొట్టాలన్నమాట. చూసారు కదా, వెల్డింగ్ కూడా సరిగ్గా అవ్వలేదు. వెల్డింగ్ కూడా మనకు నీట్గా అవ్వాలంటే అలాగ మనం ఎమిరీ పేపర్ తోటి ఎమిరీ కొట్టి మనం నీట్గా కాపర్ పైప్ తాలూకు మీద ఉండే రస్ట్ అనేది తీయడం వల్ల మనకి నీట్గా అవుతుంది అనమాట. ఇప్పుడైతే 1/4 అనేది చూపిస్తున్నాను కదా, 1/4 అనేది మనం వెల్డింగ్ సెడ్జింగ్ కొట్టినప్పుడు కొన్నిసార్లు బెండ్ అనేది అవుతుంది అనమాట. ఆ బెండ్ అవ్వకుండా మనం కొంచెం జాగ్రత్తగా సెడ్జింగ్ టూల్ మీద ఆయిల్ రాసి మనం అది సెడ్జింగ్ అనేది కొట్టాలి. వెల్డింగ్ కొట్టినప్పుడు కూడా అలాగా పైప్ అనేది నిటారుగా పెట్టి వెల్డింగ్ అనేది చేయకూడదు. ఎందుకంటే వెల్డింగ్ అనేది అందులోకి వెళ్ళిపోయింది అనుకోండి, అది బ్లాక్ అయిపోద్ది అనమాట. కాపర్ పైపు బ్లాక్ అయిపోయిందంటే మరి గ్యాస్ అనేది వెళ్ళదు. చూస్తున్నారు కదా, మనం పైప్ పెట్టి మనం వెల్డింగ్ కొట్టినప్పుడు మీద నుంచి గ్యాస్ అనేది ఫీడింగ్ అవ్వాలంటే ఆ పొజిషన్లో పెట్టి ఎప్పుడు వెల్డింగ్ అనేది చేయకూడదు అనమాట. చూస్తున్నారు కదా, మనకి వెల్డింగ్ అనేది ఒక్కొక్కసారి విత్ అనేది ఎక్స్పాండ్ అంటే ఎక్కువ అయిపోయినప్పుడు కటింగ్ బ్లేడ్తో కానీ మనకి కొంచెం ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది దగ్గరికి అవుతుంది అనమాట. అలా దగ్గరికి అయిన తర్వాత మనం వెల్డింగ్ అనేది చేస్తే కొంచెం గట్టిగా గ్రిప్ అనేది దొరుకుతుంది. అది చూస్తున్నారు కదా, మనం వెల్డింగ్ అనేది చేసినప్పుడు ఈ పొజిషన్లో పెట్టి వెల్డింగ్ చేయాలి. హైట్ పెట్టకూడదు. కుడివైపును కానీ ఎడమవైపును కానీ తిప్పి మనం వెల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట. మన గ్యాస్ వెళ్తున్నప్పుడు కూడాను సెడ్జింగ్ ఎటువైపు ఉందో అటువైపు నుండి గ్యాస్ వెళ్ళేటట్లు చూడాలి, ఆపోజిట్ వైపులు వెళ్ళి కాకుండా. ఎందుకంటే సెడ్జింగ్ అయిన తర్వాత మనకి ఏమైనా లీక్ ఉంటే అక్కడ వెల్డింగ్ చేసిన దగ్గర ప్రెషర్ అనేది పడుతుంది అనమాట. ఆ ప్రెషర్ పడకుండా ఉండడం కోసం వెల్డింగ్ అనేది ఎటువైపు అయితే మనకి గ్యాస్ అనేది రన్ అవుతుందో అటువైపు సైడ్ సెడ్జింగ్ అనేది కొట్టాలి. అలాగే మన సెడ్జింగ్ కొట్టిన దగ్గర బ్లాక్ అనేది నొక్కుతాం కదా, అది నొక్కినప్పుడు ఆ బ్యాక్ సైడ్ అనేది వీక్ అవుతుంది కదా, ఆ వీక్ అయిన దగ్గర కూడా వెల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా వెల్డింగ్ చేయడం వల్ల అక్కడ బెండ్ చేసినా సరే ఆ బెండ్ అనేది మనం ఇరిగిపోకుండా వీక్ పాయింట్ దగ్గర ఇరిగిపోకుండా ఉంటుంది. ఇలా బెండ్ చేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి ఇక్కడ ఇరిగిపోతుంది అనమాట. ఇరిగిపోకుండా ఉండడం కోసం ఇటువైపు కూడా వెల్డింగ్ చేసుకోవాలి. ఎందుకంటే కాపర్ పైప్ అనేది అక్కడ కూడా వీక్ అవుతుంది అనమాట.
అలాగే కొంతమంది ఏం చేస్తారంటే సెడ్జింగ్ అనేది కొట్టరనమాట కొంతమంది. ఇప్పుడు ఫ్లేరింగ్ ఉంది కదా, ఫ్లేరింగ్లా చేసి అలా పెట్టి డైరెక్ట్గా మీద నుండి వెల్డింగ్ అనేది చేసేస్తారు. అది టెంపరీగానే ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ శాతం లీకేజ్లు గట్టా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇలా పెట్టి వెల్డింగ్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక్కొక్కసారి బ్రేక్ అయిపోద్ది అనమాట. అదే సెడ్జింగ్ కొట్టామనుకోండి, ఎంతో కొంత పైప్ అనేది ఆ పైపులోకి అటాచ్మెంట్ సాకెట్ లాగా వెళ్తుంది కదా, అప్పుడు మనకి చూసారు కదా సాకెట్ లాగా వెళ్ళింది. అలా సాకెట్ లాగా వెళ్ళినప్పుడు మనకి ఏమవుతుందంటే కాపర్ పైప్ అనేది పూర్తిగా వెల్డింగ్ అనేది అవుతుంది. ప్లస్ దాని మీద బలం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. మనకి గ్యాస్ అనేది చాలా ప్రెషర్ మీద ఉన్నప్పుడు అంటే దానివల్ల పగిలిపోకుండా ఉండడం కోసం, మనకి బలం దొరకడం కోసం మనం ప్రాపర్గా మనకి ఎక్కడైతే వీక్ పాయింట్ ఉందో అక్కడ వెల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడైతే ఇది చూస్తున్నారు కదా, ఇది చూడండి కొంచెం మంచిగా అయ్యింది. కొంచెం ఇటువైపు నుంచో 1/4, అటువైపు నుంచో 3/8 ఉంది కదా, ఇదేంటంటే సాకెట్ లాగా మనకి అయ్యింది కాబట్టి మనకి ఈజీగా సెడ్జింగ్ కొట్టకుండా నీట్గా వెల్డింగ్ అనేది అయిపోయింది. అలాగే మనం వెల్డింగ్ చేసినప్పుడు కూడాను ఏంటంటే వెల్డింగ్ మనం ఏది చేస్తున్నా ఏదైనా పకోడీలా కాకుండా అంటే తొలి చూపించినట్టు ఉండకూడదు అనమాట. కొంచెం నీట్గా వెల్డింగ్ అనేది ఉండాలి. ఇలా సాకెట్లో వెళ్ళినట్లుగా మనం వెల్డింగ్ చేసుకుంటే మనకి ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, మనకి అదే సాకెట్లోకి కూడాను కొంచెం జాగ్రత్తగా అంటే ఒక్కొక్కసారి పగిలిపోతుంది అనమాట. వెల్డింగ్ అంటే సెడ్జింగ్ కొట్టినప్పుడు అది పగలకుండా కొంచెం కాపర్ పైప్, మంచి క్వాలిటీ ఉన్న కాపర్ పైప్ అనేది యూజ్ చేయండి. అలాగే మన గ్యాస్ కూడాను ఎటువైపు నుండి త్రో చేస్తుందో అటువైపు సెడ్జింగ్ అనేది కొట్టండి. ఎందుకంటే అది వెళ్ళే దారి అనేది ఆపోజిట్ వేవ్లోనూ వెళ్తుంది అన్నప్పుడు మనకి గ్యాస్ అనేది లీక్ అవుతుంది అనమాట. ప్రెషర్ అనేది ఆ జాయింట్ దగ్గర పడినప్పుడు ఆ ప్రెషర్ పడకుండా ఉండాలంటే మీరు ఎటువైపు నుండి త్రో చేస్తుందో అటువైపు మనకి సెడ్జింగ్ అనేది కొట్టండి. ఎందుకంటే అక్కడ వీక్ పాయింట్ ఉందనుకోండి, ఆ వీక్ పాయింట్ దగ్గర పగిలిపోద్ది అనమాట. పగిలిపోయి గ్యాస్ అనేది లీక్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి అన్నమాట. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కదా, మనకి వెల్డింగ్ అనేది మంచిగా అయితే ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది అనమాట. మనకి వెల్డింగ్ అనేది బాగా జరగలేదు అనుకోండి, వితిన్ 2-3 డేస్లో కూడా లీక్ అయిపోద్ది అనమాట. ఇది ఎంత బలంగా వెల్డింగ్ అయిందో అంత లైఫ్ టైం అనేది మీకు చూపిస్తుంది అనమాట వెల్డింగ్ అనేది. అలాగే మీరు బెండ్ చేసినప్పుడు కూడా ఆ వెల్డింగ్ దగ్గర ఇరిగిపోకుండా ఉంటుంది అనమాట. మీరు ఎంత దగ్గరికి బెండ్ చేసినా సరే ఆ వెల్డింగ్ దగ్గర ఇరగదు. అదే మీరు వెల్డింగ్ అనేది శుభ్రంగా అవ్వలేదు అనుకోండి, మీరు బెండ్ చేసినప్పుడు అక్కడ కూడా బ్రేక్ అయిపోయి గ్యాస్ అనేది మైనర్ లీక్ అయిపోవడం, లేకపోతే ఇంకా ఎక్కువ లీక్ అయిపోవడం గట్రా జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.